ఇది బిజినెస్. ఓ బిజినెసా? నాకు తెలియదు కదా ఇది. కొంచెం మిస్ అయితే కూడా మీ అమ్మాయి ఆ ఇన్స్పెక్టర్ చేతులు దొరికి ఉంటుంది. ఈలాగానే నువ్వు బిజినెస్ చేస్తావా? నువ్వు ఇప్పుడు అడిగేది నీ ముందు ఉన్నదే కదా. ఆ? ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది ఎవరు? డానీ, నేను తీసుకొచ్చానా నువ్వు తీసుకొచ్చాను ముఖ్యం కాదు, పాప దొరికిందా అదే ముఖ్యం. ఈ పిచ్చి పిచ్చి అడ్వైసర్ నాకు చేయకు కమిషనర్. నాకు ఇది విని విని పిచ్చి పడుతుంది. బోర్ కొడితే నీ బిజినెస్ ఆపేయి, మిగతాదంతా మేం చూసుకుంటాం. నువ్వేం చేస్తావు అసలు? నీకు బిజినెస్ ని గురించి ఏం తెలుసు? చూడు, అనవసరంగా మాట్లాడవద్దు. ఒక చెట్టు కన్నా ఒక చెట్టు పెద్దదిగా ఉంది. డానీ, నీకు ఒక విషయం అర్థం అవ్వలేదు. నేను పక్కా బిజినెస్ మ్యాన్. ఎస్, కరెక్ట్. ఇది చాలా మూర్ఖు వాళ్ళు చేసే బిజినెసే. నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నం చేసుకో. ప్రయత్నమా? ఇక్కడుంది చూడు. నువ్విప్పుడు ఉన్నది నా చోట్లో. అటు చూడు. ఇటువైపు చూడు. క్లైమాక్స్ లో హీరో అవ్వని చూస్తున్నావా?
ఇన్స్పెక్టర్, ఆ బేబీ మిస్సింగ్ ఫైల్ తీసుకురా. సార్, నాకు డౌట్. అసలు ఆ డైమండ్ వాల్యూ ఎంతో కూడా మనకు తెలియదు సార్. దానికోసం ఎందుకు ఇంతమంది చచ్చిపోవాలి? రేయ్, నీకింత ధైర్యం ఉందా? నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా. సరే, నువ్వు అనుకున్నట్లే చేద్దాం. కానీ ఒక విషయం, నువ్వు నా మాట వినకపోతే ఆ పిల్ల ఉండదు, నువ్వు కూడా ఉండవు. వీణ్ణి తీసుకెళ్ళండి. ఇది ఆ పాప బ్యాగు, జాగ్రత్తగా ఉంచుకో. ఎక్కువ బాధపడకండి, పెన్నుంటే ఇవ్వండి. హలో, నేను ప్రభాకర్ మాట్లాడుతున్నా. మనం అనుకున్నట్టే జరిగింది. నా షేర్ పంపించు. ఓకే. అంతా సెటిల్ అయిందా అన్న? ఎలా? విక్కీ వాడు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళి చేరాడు. సరేనా? ఇక మీద దీన్నంతా వదిలి ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నా.
అన్నా ఏమి శవాలన్నా? ఏయ్, థు, శవాలు కాదురా, సేవలు. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ప్రజా సేవ అని చెప్తారు. అర్థమైందా?